సాయంత్రం 6 గంటల వేళ హైదరాబాద్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో జీవిస్తున్న గణేష్ దినచర్యలో అలసిపోయి కుర్చీలో కూర్చొని ఉండగా అతని స్నేహితుడు విజయ్ వచ్చాడు. ఏంరా ముఖం అంత విసుగ్గా ఉంది అంటూ విజయ్ ప్రశ్నించాడు. ఏం లేదురా, రోజూ ఒకే రొటీన్, జీవితంలో కొత్తదనం ఏదీ లేదు అని గణేష్ సమాధానమిచ్చాడు. అయితే నిన్ను ఓ అద్భుతమైన విషయం గురించి చెప్పాలి. ఇది ఒక మాయా బిళ్ళ. దాన్ని మింగితే నువ్వు సమయాన్ని అధిగమించగలవు. గణేష్ చులకనగా నవ్వి, ఇలాంటివన్నీ కలలు మనం సినిమా కథల్లోనే చూస్తాం, నిజ జీవితంలో అసాధ్యం అని అన్నాడు. కాని విజయ్ సీరియస్గా చూసి తన జేబులోంచి చిన్న మందు గుళికను తీయడంతో గణేష్ ఆశ్చర్యపోయాడు. ఇది మామూలు మత్తు బిళ్ళ కాదు. దాన్ని తీసుకున్నాక నీ మనస్సు గడిచిన కాలానికి లేదా భవిష్యత్తుకి వెళ్లగలదు. తొలి ప్రయాణం. గణేష్ కొంచెం సంకోచించినా నామదిలో మెదులుతున్న సందేహాన్ని తొలగించేందుకు బిళ్లను నోట్లో వేసుకుని నీళ్లు తాగాడు. కొన్ని నిమిషాల్లోనే అతనికి ప్రపంచం చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. ఏం జరుగుతోంది అని గణేష్ గబుక్కున లేచాడు. ఒక క్షణంలో అతను కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా 1990వ దశకంలో ఉన్న హైదరాబాదు కనిపించింది. పాత అంబాసడర్ కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. సెల్ఫోన్స్ అన్నీ లేకుండా ప్రజలు టెలిఫోన్లకే పరిమితమై ఉన్నారు. గణేష్ ఆశ్చర్యంతో నదిరి చూస్తుండగా తన చిన్నతనంలోని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్లగానే చిన్నప్పుడు తన తండ్రి పుస్తకాలు చదువుతున్న దృశ్యం కనబడింది. తన తల్లి, తండ్రుల్ని చిన్న వయసులో చూసే అవకాశం రావడంతో అతని కళ్లలో ఆనందభాష్పాలు తిరిగాయి. భవిష్యత్తు ఓ కనుసిటిలో. ఇక్కడ గణేష్ ఎక్కువ సమయం గడపకూడదని భావించి తాను వెనక్కి రావాలని ప్రయత్నించాడు. కాని అలా సులభంగా తిరిగి రాలేమని గ్రహించాడు. ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన స్నేహితుడు విజయ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. నీ మనస్సు కోరుకున్న సమయానికి వెళ్లగలుగుతుంది. ఈసారి అతను భవిష్యత్తులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మనస్సుని పూర్తిగా సమ్మోహిత స్థితిలోకి తీసుకెళ్లి కన్నులు మూసుకున్నాడు. ఓ క్షణంలోనే అతను 2050లో ల్యాండ్ అయ్యాడు. నగరమంతా స్వయంచాలిత కార్లు, భారీ స్కైస్రేపర్లు మరియు ఏఐ ఆధారిత రోబోట్లతో నిండిపోయింది. ఇదేనా భవిష్యత్తు అని ఆశ్చర్యపోతూ తిరుగుతుండగా ఒక పెద్ద స్క్రీన్పై అతని పేరు మెరిసింది. డా గణేష్, టైమ్ ట్రావెల్ మేధావి. నాకు ఈ విషయమేమీ తెలియదు, కానీ భవిష్యత్తులో నేను టైమ్ ట్రావెల్ గురించి ఏదో పెద్ద ప్రయోగం చేస్తున్నట్టు ఉంది. సమయ ఉల్లంఘన ప్రమాదం. గణేష్ ఇంకా భవిష్యత్తును విశ్లేషిస్తూ ఉండగానే అక్కడి శాస్త్రవేత్తలు అతన్ని గమనించారు. అతను అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చాడు అని వారిలో ఒకరు ప్రశ్నించారు. గణేష్ భయపడి అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాని భద్రతా రోబోట్లు అతన్ని అడ్డుకున్నారు. మీరు సమయాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు ఇక్కడికి రావడానికి అనుమతి లేదు. అక్కడి శాస్త్రవేత్తల్లో ఒకరు ముందుకు వచ్చి, గణేష్, మీరు ఈ ప్రయాణం కొనసాగిస్తే భవిష్యత్తును మార్చే ప్రమాదం ఉంది. ఇప్పుడే గతానికి వెళ్ళిపోండి, తిరిగి వర్తమానంలోకి. అతను భయంతో తన మనస్సును వర్తమాన సమయానికి మళ్లించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా అతని శరీరం తిరిగి వణుకుతూ కళ్ళు మూసుకుని తిరిగి తెరిచేసరికి విజయ్ ఎదురుగా కనిపించాడు. రా, నువ్వు అసలు ఎక్కడికి పోయావ్ అని విజయ్ ఆశ్చర్యంగా అడిగాడు. రా, నువ్వు ఇచ్చిన బిళ్ళ అసలు మామూలు మందు కాదు. నిజంగా టైం ట్రావెల్ అయ్యింది. విజయ్ చిరునవ్వుతో, చూశావా, నేను అబద్ధం చెప్పలేదని. కాని అలా తరచుగా ప్రయాణించడం ప్రమాదకరం. ఒక చిన్న తప్పిదం వల్ల మన భవిష్యత్తు మారిపోవచ్చు. గణేష్ అంగీకరించాడు. ఇకపై కాల ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని అనుకున్నాడు. కొత్త ప్రయోగానికి సిద్ధం. ఆ రోజు తర్వాత గణేష్ ఈ బిళ్ల ప్రభావాన్ని మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను ఒక్కసారి 10,000 ఏళ్ల క్రితానికి వెళ్ళాలి. మన పురాతన నాగరికతలు, లోపల దాగి ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి. విజయ్ నవ్వుతూ, మళ్లీ రిస్క్ తీసుకోవాలని చూస్తున్నావా? ఓకే, కానీ ఈసారి పూర్తి సిద్ధంగా ఉండాలి. అలా గణేష్ మరియు విజయ్ వారి తదుపరి టైం ట్రావెల్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇంకా కొనసాగుతుంది.